అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు రెయినీ సీజన్ కదా, సో చాలా వరకు డిసీజెస్ అనేది ఈ సీజన్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కంటామినేషన్ కావచ్చు, వాటర్ కానీ ఫుడ్ కానీ, ఇంకా మస్కిటోస్ వల్ల కావచ్చు. మస్కిటోస్ ఎక్కువగా ఉంటాయి ఎక్కడ చూసినా. ఇంకా బ్రీడింగ్ ప్లేసెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. వాటర్ ఎక్కడ స్టాగ్నేట్ అవుతే అక్కడ మస్కిటోస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి రీజన్స్ వల్ల డిసీజ్ అనేది ఎక్కువ వస్తుంది. దాంట్లో ముఖ్యంగా మలేరియా అనేది అనఫిలస్ మస్కిటో వల్ల వస్తుంది. అండ్ టైఫాయిడ్ అనేది కంటామినేటెడ్ ఫుడ్ వల్ల, వాటర్ వల్ల రావచ్చు. ఇంకా కలరా కూడా కంటామినేటెడ్ వాటర్ వల్ల వస్తుంది. ఇంకా డెంగ్యూ, చికెన్ గున్యా అట్లాంటివి వైరల్ బికాజ్ ఆఫ్ ఏడిస్ మస్కిటో. దాంట్లో రెండిట్లలో కూడా ప్లేట్లెట్ కౌంట్ అనేది చాలా తగ్గిపోతుంది. ఇంకా ఎక్కువగా కామన్ కోల్డ్, ఫ్లూ అట్లాంటివి చాలా ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. క్రౌడెడ్ ప్లేసెస్లో ఒకరికి ఉంటే ఇంకొకరికి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఈ సీజన్లో. ఇంకా లెప్టోస్పైరోసిస్, ఎక్కడైతే సరే ఫ్లడ్స్ అవుతాయో అక్కడ యానిమల్ యూరిన్ తోటి కంటామినేషన్ జరుగుతుంది. దానివల్ల లెప్టోస్పైరోసిస్ అనేది వస్తుంది. ఇంకా డయేరియా, గ్యాస్ట్రెంటరైటిస్ చాలా కామన్ ఈ సీజన్లో బికాస్ ఆఫ్ కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్. అందుకని ఈ సీజన్లో ప్రిఫరబుల్లీ బయట ఫుడ్ అనేది తీసుకోవడం చాలా వరకు తగ్గిస్తే బెటర్.